ఎవరు ఓడించారు? మరణాన్ని యేసు ఓడించాడు. అవునా కాదా? అడుగుతున్నాను. మరణమును ఓడించాడు యేసు అంటే మరణమును ఎవరు సృష్టించినట్టు? మరి మరణాన్ని సృష్టించడం ఎందుకు? మళ్ళీ దాంతో పని పెట్టుకొని కయ్యం పెట్టుకొని దాన్ని ఆయన ఓడించడం ఎందుకు? అర్థమవుతుందా మీకు? మరణాన్ని ఎవరు ఓడించారు? అసలు హూ ఈజ్ డెత్? ఎవరు మరణం అంటే? అసలు మరణానికి నిర్వచనం ఏంటి? అసలు మరణం ఎవరు? మరణం ఒక విషయమేనా? అసలు మరణం ఒక సంగతేనా? అసలు మరణం వచ్చి ఏం చేస్తుంది? ఈ మరణాన్ని యేసు ఓడిస్తున్నాడంటే, యేసుతోనే తలపడిందంటే ఈ మరణము ఎంత గొప్పదై ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఈ మరణము దేవునితోనే తలపడిందంటే దీనికి దేవుని లాంటి ఒక పెద్ద ప్రణాళిక ఏదో ఉండి ఉండాలా. అసలు మరణాన్ని దేవుడే సృష్టిస్తే దాన్ని ఓడించే పని మళ్ళీ దేవుడు ఎందుకు చేస్తాడు? చేయడు. ఒక్కసారి బైబిల్ అంతట్లో 66 గ్రంథాలలో మరణమును గూర్చిన మొదటి ప్రస్తావన ఎక్కడ చూస్తాం మనము? ఆదికాండములో చూస్తాం. ఎవరి విషయములో? ఆదాము విషయములో. ఏ సందర్భము? బాగా పట్టుకోండి. ఆదాము, ఈ ఫలము నీవు తిను దినమున నిశ్చయముగా. అసలు యాక్చువల్గా అప్పుడే ఆదాము స్టాప్ మై లార్డ్, ఆగండి ప్రభువా, ఏమన్నా మళ్ళీ అను ప్రభువా అని అడగాలి. నిశ్చయముగా చచ్చేదవా అంటే చావు అంటే ఏంటి ప్రభువా అని అడగాలి. ఎందుకు అంటే ఆదాముకు ముందు ఒక మనిషి ఎవడు లేడు. ఆదాము ముందు ఒక మనిషి ఉన్నాడు అనుకున్నా అతను చచ్చిపోయిన సందర్భం అంతకంటే లేదు. అసలు ఆదాము కంటే ముందు మానవ జాతే ఏంటి ప్రభు, మరణం అంటే ఏంటి ప్రభు అని అడగాలి. అవునా కాదా? అదేదో ఆదాముకు ముందే పరిచయం ఉన్నట్టుగా దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఏ రోజు నీవు ఆ పండును ప్రేమించిన ఆజ్ఞను ధిక్కరిస్తావో ఆ రోజు నిన్ను ఒకడొచ్చి కబళించేస్తాడు. వాడి పేరు మరణం. వాస్తవానికి దేవుని సృష్టిలో, దేవుని రచనలో మరణం అనేది సృష్టించబడలేదు. గుర్తుంచుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరణాన్ని దేవుడు సృష్టించలేదు, గుర్తుంచుకోవాలి. ఇది చాలా మందికి తెలియని ఒక సత్యము. మరణాన్ని దేవుడు సృష్టించలేదు. మరణం ఒక భయంకరమైనటువంటి ప్రణాళికతో వచ్చింది. గొప్ప బలము కలిగిన వాడు. వాస్తవానికి నేను ఖచ్చితంగా విశ్వసించి వాక్యంలో నుంచి నమ్ముతున్నాను. మరణము సాతానుడి భూమి మీదికి వదిలిన ఒక పెద్ద బలమైన సాధనము, ఆయుధము. మానవ జాతిని చిత్తు చేసి దైవ ప్రణాళికలో నుంచి వేరు చేసే ఒక భయంకరమైన సాధనం పేరే మరణం. అవును,